హాయ్, వెల్కమ్ టు ఏఎల్పి మామ్ డైరీస్. ఈ రోజుల్లో అందరూ ఫాస్ట్గా బతుకుతున్నాం. ఫాస్ట్గా లేవాలి, ఫాస్ట్గా పనులు చేయాలి, ఫాస్ట్గా లైఫ్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ లైఫ్ని జీవించడం మర్చిపోతున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఈరోజు నేను స్లో లైఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అని మాట్లాడాలనుకుంటున్నా. మనం ఫాస్ట్గా ఉండాలి అని నేర్పించింది ఈ సొసైటీనే. ఎర్లీ సక్సెస్ వచ్చేయాలి, పర్ఫెక్ట్ బాడీ ఉండాలి, పర్ఫెక్ట్ హోమ్ ఉండాలి, పర్ఫెక్ట్ పేరెంటింగ్ ఉండాలి. ఇవన్నీ సోషల్ మీడియాలో చూడగానే అనిపిస్తుంది అందరూ చాలా ముందున్నారు, నేనే లేట్ అని. బిజీగా ఉంటే ప్రొడక్టివ్గా ఉన్నట్టు, టైర్డ్గా ఉంటేనే సక్సెస్ఫుల్ అయినట్టు నమ్మే రోజుల్లో బతుకుతున్నాం. కానీ ఈ పరిగెత్తడంలో మనం ఒకరిని ఒకరు మిస్ అవుతున్నామని, మనల్ని మనమే మిస్ అవుతున్నామని ఎప్పుడైనా ఆలోచించామా? అమ్మ అవ్వడం అంటే ఒకటే రోల్ కాదు. కేర్ గివర్, టీచర్, కుక్, ఎమోషనల్ సపోర్ట్ అన్నీ ఒకేసారి. ఈ ఫాస్ట్ లైఫ్లో పిల్లలు పెరిగిపోతున్నారు, కానీ మూమెంట్స్ మాత్రం స్లిప్ అయిపోతున్నాయి. ఫోన్ స్క్రీన్ మధ్యలో మనం అవి మిస్ చేస్తున్నామని ఎప్పుడైనా అనిపించిందా? స్లో లైఫ్ అంటే పనులు చేయకుండా ఉండడం కాదు, లైఫ్ని స్లో మోషన్లో జీవించడం కూడా కాదు. స్లో లైఫ్ అంటే ప్రెజెంట్గా ఉండడం, ఈ మూమెంట్ని ఫీల్ అవ్వడం, ఈ రోజుని లివ్ చేయడం. 5 minutes ఫోన్ పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడడం కూడా స్లో లైఫే. రష్ లేకుండా కాఫీ తాగడం కూడా స్లో లైఫే. సైలెంట్గా విండో దగ్గర నిలబడి బ్రీత్ ఫీల్ అవ్వడం కూడా స్లో లైఫే. నేను స్లో అవ్వడం స్టార్ట్ అయ్యాక ఒక విషయం అర్థమైంది. నా లైఫ్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, పీస్ఫుల్గా ఉండొచ్చు అని. అందరిలాగా ఉండకపోయినా నేనుగా ఉండొచ్చు అని. స్లో అయ్యాక గిల్ట్ తగ్గింది, కంపారిజన్ తగ్గింది, గ్రాటిట్యూడ్ పెరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ చైల్డ్కి కావాల్సింది పర్ఫెక్ట్ మదర్ కాదు, ప్రెజెంట్ మదర్. మీ స్పీడ్ తగ్గిన రోజు మీ చైల్డ్ మెమరీస్ పెరుగుతాయి. మీ లైఫ్లో స్లో అవ్వాలని అనిపించిన మూమెంట్ ఏదైనా ఉంటే కమెంట్లో చెప్పండి. ఈ ఏఎల్పి మామ్ డైరీస్లో మనం కలిసి స్లోగా లైఫ్ని ఫీల్ అవుదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అమ్మతో షేర్ చేయండి, ఏఎల్పి మామ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.